ఆల్ వెల్కమ్ బ్యాక్ టు సత్యభామ వ్లాగ్స్. ఫస్ట్ టైం మన వ్లాగ్లో ఈరోజు నేను పల్లి చట్నీ చూపించబోతున్నాను. ఆ స్పెషల్ ఏంటి అని అంటే చూసేద్దాం, రెసిపీ చూసేద్దాం. చూడండి, చాలా డిఫరెంట్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి దోశకి, ఇడ్లీకి అన్నిటికీ బాగుంటుంది. సో ఫస్ట్ అయితే మనము ఇట్లా ఒక పాన్ తీసుకొని వాటర్ కొంచెం యాడ్ చేసేసి, దీనికి ఇదే అనమాట డిఫరెంట్. సో దాంట్లో మనం ఏంటి అంటే ఆ వాటర్ కొంచెం వేడెక్కగానే సో దాంట్లో మనం మిర్చి వేసుకోవాలి. వాటర్లోనే మిర్చి మనం ఉడకబెట్టాలి. నేనైతే మేమంతా స్పైసీగా తినాం కాబట్టి ఒక 5 మిర్చి వేస్తున్నాను. మీరైతే స్పైసీని బట్టి కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. సో మనకి మిర్చి మొత్తం వాటర్లో బాయిల్ అయ్యే లోపల సో మనం పల్లీలు వేయించేసుకుందాం. సో మనకి ఇప్పుడైతే మిర్చి బాయిల్ అయిపోయింది. సో ఇవి తీసేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకుందాం. ఉడకబెట్టిన మిర్చినే ఇది. అండ్ పల్లీలు కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు యాక్చువల్ ఉంది చూడండి. సో మనకు కొన్ని కరివేపాకు రెబ్బలు, అంటే నేనైతే ఒక 6 దాకా తీసుకున్నాను. ఇది ఓన్లీ మనకి ఏంటంటే జస్ట్ ఇట్లా ఫ్రై చేసుకోవాలి ప్యాన్లో హీట్కి. నేను ఏ ఆయిల్ అదేం యూజ్ చేయలేదు. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇది కూడా యాడ్ చేసేసుకొని సేమ్ మనం పల్లీలు వేయించిన ప్యాన్లోనే ఇట్లా కరివేపాకు కూడా వేయించేసుకోవాలి. వేయించుతుంటే వస్తుంది స్మెల్, భలేగా ఉంటుంది. కరివేపాకు కూడా వేగిపోయింది. ఇంత సైజ్ అల్లం వేసుకోవాలి. నార్మల్గా అందరూ పల్లీ చట్నీ అంటే వెల్లుల్లిపాయ అయితే కంపల్సరిగా వేస్తారు అండ్ చింతపండు కూడా వేస్తారు. సో ఆ రెండు లేకుండా అన్నమాట ఈ చట్నీ. ఆహా ఏమి రుచి తినండి మై మరచి. జనరల్గా ఈ సాంగ్ చాలా బాగుంటుంది ఫుడ్ తినేటప్పుడు. అయితే సమ్ టైమ్స్ నాకు ఈ సాంగ్ ప్లే చేసుకుంటూ నాకు నచ్చిన ఫుడ్స్ అన్నీ ఇలా తింటూ ఉంటాను. ఇందులో కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. చూపిస్తుంటే ఇంకా దీంట్లో కొద్దిగా జీలకర్ర వేయాలి. జీలకర్ర మాత్రం అస్సలు ఎక్కువ వేయొద్దండి, వేస్తే టేస్ట్ మొత్తం మారిపోయి మొత్తం ఇది డిఫరెంట్ జీరా టేస్టే వస్తుంది. ఇలా కొద్దిగా జీలకర్ర వేసేసుకోండి. ఇలా అనేటప్పుడు ఇది మిక్సీ చేసేసేద్దాం. ఇలా మిక్సీ చేసేసాను. తినాలి అనుకునే వాళ్ళు ఈ చట్నీ స్పైసీగా చేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే కొద్దిగా స్పైసీగానే చేశాను, అంత ఎక్కువ స్పైసీగా అయితే చేయలేదు. సో దీనికైతే మనం తాలింపు వేసేసుకుందాము. తాలింపుతోటి కూడా టేస్ట్ మంచిగా చేంజ్ అవుతుంది, చాలా యమ్మీగా ఉంటుంది. సో కొంచెం ఆయిల్ హీట్ అయింది. కొంచెం ఇది ఇలా శనగపప్పు, కొద్దిగా మినపప్పు, జీలకర్ర, కొద్దిగా ఆల్రెడీ మనం దాంట్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆవాలు. ఆల్రెడీ కారం ఉంది కాబట్టి నేను ఎండుమిర్చి వేయట్లేదు, బట్ ఎండుమిర్చి వేస్తే టేస్ట్ బాగుంటుంది. కావాలంటే మీరు వేసుకోవచ్చు. నేనైతే కంపల్సరిగా ఏ పచ్చడి తాలింపుకైనా ఇదైతే ఇంగువ యూజ్ చేస్తాను. ఎందుకో నాకు ఈ టేస్ట్ చాలా నచ్చింది. ఇలా వేసేస్తాను. ఇప్పుడు మనం దోశ కూడా వేసేద్దాం. సో నేనైతే మ్యాక్స్ ఎప్పుడు దోశలు అనేటివి ఇట్లా ఇంప పెంక మీదనే వేస్తాను.
నాకు ఇలా దోశలు వేసినప్పుడల్లా మా అత్తగారు గుర్తుకొస్తుంటారు. ఎందుకంటే నాకు వేడివేడి దోశలు తినటం చాలా ఇష్టము. ఆవిడ పొద్దున్నే మా మామగారికి వేసేసి నెక్స్ట్ నాకే వేస్తారనమాట. నువ్వు వేడిగా తినేసే నీకు ఇష్టం కదా అని. ఇంకొకటి నాకు కొంచెం తిక్కుగా ఉంటేనే దోశ బాగా నచ్చుతుంది. సో నా కోసమని అలా తిక్కుగా వేసిస్తుంటారు. మన దోశ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే మనం జనరల్గా పచ్చిమిరపకాయలు అనేటివి ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటాం కదా. సో ఇదైతే నేను ఆయిల్లో అది వాటర్లో వేసి ఉడకబెట్టాను. దీనివల్ల టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది. ఈరోజు బ్లాగ్ అయితే ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బాయ్ బాయ్.